హలో, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్. సర్కార్ విఫలమైన చోటల్లా జగన్. అమ్మఒడి లోకేష్ కనిపెట్టారా? పేర్ని నాని కామెంట్స్. రాష్ట్రంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ వరుస పర్యటనలు చర్చనీయాంశమవుతున్న వేళ ప్రభుత్వం వాటికి ఎక్కడిక్కడ అడ్డుకట్ట వేసే ప్రయత్నాలు చేస్తోంది. దీనిపై వైసీపీ నేతలు ఇప్పటికే మండిపడుతున్నారు. తాజాగా జగన్ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం పర్యటనపై వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ఎక్కడ విఫలమైతే అక్కడ బాధితులకు జగన్ అండగా నిలుస్తున్నారని పేర్ని తెలిపారు. వైఎస్ జగన్ పర్యటనలతోనే రాష్ట్రంలో రైతులకు న్యాయం జరుగుతోందని పేర్ని తెలిపారు. జగన్ వెళ్లి మాట్లాడాకే రైతుల సమస్యలపై ప్రభుత్వంలో కదలిక వచ్చిందన్నారు. మిర్చి, పొగాకు, మామిడి పంటల కొనుగోళ్లలో జరిగింది ఇదేనన్నారు. వైఎస్ జగన్ వస్తున్నారని తెలిసి ముందు రోజు హడావుడిగా కొనుగోళ్లు చేశారని గుర్తుచేశారు. సబ్సిడీ ధరకు మామిడి కొనుగోళ్లకు జీవో ఎప్పుడిస్తారని పేర్ని ప్రశ్నించారు. 260 కోట్ల రూపాయలకు సంబంధించి తక్షణమే ఆదేశాలివ్వాలని డిమాండ్ చేశారు. సబ్సిడీ ధరకు తోతాపురి మామిడి కొనుగోళ్లు అన్ని ప్రాంతాలకు అమలు చేయాలన్నారు. మామిడి కొనుగోళ్లపై సీఎం చంద్రబాబు, మంత్రులు పచ్చి అబద్ధాలు చెప్పారని పేర్ని నాని ఆరోపించారు. 80%, 90% కొన్నట్టు ఒక్కొక్క రూపాయి ఒక్కో విధంగా స్టేట్మెంట్ ఇచ్చారన్నారు. 67% కొనుగోలు చేశామని జిల్లా కలెక్టర్ వాస్తవం చెప్పారని పేర్ని తెలిపారు. రైతుల నుంచి ఎక్కడా కేజీ రూ. 8లకు కొనుగోలు చేసిందే లేదన్నారు. ప్రభుత్వం రూ. 4ల సబ్సిడీ ఇచ్చినట్టు చెప్పడం కూడా అబద్ధమే అన్నారు. మరోవైపు అమ్మ ఒడిని తల్లికి వందనంగా మార్చేసి లబ్ధిదారులను తీవ్రంగా వంచిందే కాకుండా ఆ పథకాన్ని లోకేష్ కనిపెట్టాడని చంద్రబాబు చెప్పడం విచిత్రంగా ఉందని పేర్ని తెలిపారు. కొడుకు తప్పు చేస్తే తండ్రి దండించాల్సింది పోయి తండ్రే బరితెగించి అబద్ధాలు చెప్పడం సిగ్గుచేటన్నారు. జనం నవ్వుతారనే కనీస ఆలోచన లేదన్నారు. ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శివకుమార్ను ఎవరో కొట్టారని సీఎం చంద్రబాబు హెలికాప్టర్లో నుంచి ఫోన్ చేసి మాట్లాడినట్టు ఆ పార్టీ ఎక్స్లో పోస్ట్ చేసిందని, మరి నిన్న కాకినాడలోని రంగరాయ మెడికల్ కళాశాలలో కీచకులు విద్యార్థినులను చెరబడితే చంద్రబాబు వారిని ఎందుకు పరామర్శించలేదని పేర్ని ప్రశ్నించారు. ఏడాదిగా రాష్ట్రంలో మహిళల మీద ఎన్నో దారుణాలు జరిగితే ఏ ఒక్క సంఘటనలోనూ బాధితులకు చంద్రబాబు ఫోన్ చేసి నేనున్నానని ధైర్యం చెప్పింది లేదన్నారు. మామిడి కొనుగోలు వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. పండిన పంటను కొనేవాడు లేక 2 నెలలుగా తోటల్లోనూ, ర్యాంపుల వద్ద, ఫ్యాక్టరీల ముందు మామిడి రైతులు పారబోస్తున్నారని, ఇలాంటి ఘటనలకు మనమంతా సాక్షులమేనని జగన్ గుర్తుచేశారు. వీళ్లంతా చంద్రబాబు కంటికి రౌడీలు, దొంగలు, అసాంఘిక శక్తులు మాదిరిగానే కనిపిస్తున్నారా అని ప్రశ్నించారు.